దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. రామకృష్ణ గారు, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? టెక్నికల్స్ పరంగా చూస్తే లాస్ట్ వీక్ కొనసాగిన మొమెంటం కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా? ఈరోజు మార్కెట్స్ కనుక లాస్ట్ 1 వీక్ లో చూస్తే 4 ఇయర్స్ రికార్డ్ హై అండి. అంటే ఆల్మోస్ట్ మనకి 4.26% మార్కెట్స్ పెరిగాయి 1 వీక్ టైం ఫ్రేమ్ లో. సో అది ఒక 4 ఇయర్స్ రికార్డుగా ఉంది. చాలా షార్ప్ గా వి షేప్ రికవరీ అనేది మనం మార్కెట్స్ లో చూసాము. మొన్న ఫ్రైడే కూడా 160 పాయింట్లు నిఫ్టీ పెరగటం, అట్లాగే దాదాపుగా హై దగ్గరే క్లోజ్ అవటం, ఒక దశలో 200 పాయింట్ల దాకా పాజిటివ్ గా ట్రేడ్ అయింది. మొత్తం మీద అన్ని రెసిస్టెన్స్లు, షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్లు అన్ని క్రాస్ చేసుకుని మార్కెట్స్ పైకి వచ్చాయండి. అంటే 20 డేస్, అలాగే 50 డేస్ మూవింగ్ యావరేజ్, అలాగే ఫాలింగ్ ట్రెండ్ లైన్, ఇవన్నీ క్రాస్ చేసుకుని పైకి వచ్చింది. మొత్తం మీద మార్కెట్స్ కి ఇంకా నెక్స్ట్ రెసిస్టెన్స్ అంటే మనకి 23,800 ఉంది. అంటే ప్రీవియస్ స్వింగ్ హై అనమాట. హై కనుక క్రాస్ అయితే ఇంకా స్మూత్ గా మార్కెట్స్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ప్రస్తుతానికి టెక్నికల్ ఇండికేటర్స్ అన్ని కూడా బై అండ్ డిప్స్ అని చెప్తూ ఉన్నాయి. అలాగే మార్కెట్స్ ఇంకా ఫర్దర్ గా లెగ్స్, అప్వర్డ్ లెగ్స్ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇంకా రెసిస్టెన్స్లు, సపోర్ట్స్ కనుక చూసినట్లయితే సపోర్ట్స్ ఇమీడియట్ గా 23,000 దగ్గర మనకి ఇమీడియట్ సపోర్ట్ ఉందండి. 23,000 మనకి 50 డేస్ మూవింగ్ యావరేజ్ కావచ్చు, ఫాలింగ్ ట్రెండ్ లైన్ మళ్ళీ అక్కడ హిట్ అవడం కావచ్చు. ఆ ప్రైస్ పాయింట్ అనేది మనకి మంచి సపోర్ట్ గా ఉంది. నెక్స్ట్ అది కనుక ఇన్ కేసు బ్రేక్ అయిన పక్షంలో మనకి 22,500, 22,250 ఇవన్నీ కూడా మనకి సపోర్ట్స్ గానే ఉన్నాయి. సో ఓవరాల్ గా ఈ మంత్ మార్చి అంటే బాగా క్లోజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి కూడా మార్కెట్స్ ఫర్దర్ గా పైకి వెళ్ళి నీట్ గా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ చాలా క్లియర్ గా ఉన్నాయి. సో ఓవరాల్ గా చూస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూస్తే 24,000 అనేది హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. రైటింగ్ వచ్చేటప్పటికి 24,100 ఉంది. సో ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసినా కానీ మార్కెట్స్ ఇంకా స్పీడ్ గా వెళ్తాయా పైకి అన్నట్టుగా కూడా కనిపిస్తుంది. సపోర్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసినప్పుడు 23,000 హైయెస్ట్ రైటింగ్ కనిపిస్తుందండి. అంటే హైయెస్ట్ హోల్డింగ్, రైటింగ్ అక్కడే ఉంది కాబట్టి దగ్గరలో సపోర్ట్ తీసుకొని స్పీడ్ గా మార్కెట్స్ పెరుగుతాయా అన్నట్లుగా మనకి సపోర్ట్స్, రెసిస్టెన్స్ కనిపిస్తున్నాయి. ఇంకా బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ అండి. అంటే వి షేప్ కంటే ఫాస్ట్ రికవరీ బ్యాంక్ నిఫ్టీలో చూసాము. ఇంకా ఈవెన్ నిఫ్టీ అయినా కొంత కన్సాలిడేషన్ అయినా అయ్యి మళ్ళీ ఫాలో అప్ ర్యాలీ వచ్చింది. కానీ బ్యాంక్ నిఫ్టీ స్ట్రైట్ ర్యాలీ మనం చూసాము. ఆల్మోస్ట్ 47,810 నుంచి 50,593, అంటే 2,800 పాయింట్లు స్వింగ్ లో నుంచి పైకి పెరగడం మనం చూసాము. ఆల్మోస్ట్ 200 డేస్ ఈఎంఐ కూడా క్రాస్ చేసుకుని పైన బ్యాంక్ నిఫ్టీ ఉంది. 100% రిట్రేస్మెంట్ జరిగింది. సో మేబీ ఇక్కడ నుంచి కొంత కన్సాలిడేషన్ జరుగుతూ బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా క్లియర్ గా ఉన్నాయండి. అంటే మనం డైలీ చార్ట్ ప్యాటర్న్ లో చూసినప్పుడు ఒక డబ్ల్యూ ఫార్మేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఈ డబ్ల్యూ ఫార్మేషన్ ఇంకా నెక్స్ట్ రెసిస్టెన్సెస్ వచ్చేటప్పటికి 51,500 దగ్గర రెసిస్టెన్సెస్ ఉన్నాయి. ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూస్తే 52,000 మనకి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్. అట్లాగే సపోర్ట్స్ తీసుకుంటే ఇమ్మీడియట్ గా 50,500 దగ్గర మంచి సపోర్ట్స్ కనిపిస్తున్నాయి. మార్నింగ్ స్టార్ అవార్డ్స్ అని ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్లో. మార్నింగ్ స్టార్ అనేది ఒక రెప్యూటెడ్ వెబ్సైట్. సో వాళ్ళు ఈ మ్యూచువల్ ఫండ్స్ని కేటగరైజ్ చేయటం, ఏ స్కీమ్ ఎటువంటి రిటర్న్స్ ఇచ్చింది, ఈ డేటా అంతా కూడా ఎప్పటికప్పుడు పబ్లిష్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అవార్డ్స్ ఉంటాయి ఎవ్రీ ఇయర్. సో 2025 మార్నింగ్ స్టార్ అవార్డ్స్లో లార్జ్ క్యాప్ కేటగిరీలో 3 వాళ్ళు షార్ట్ లిస్ట్ చేశారు. ఎడిల్వైజ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్, జేఎం లార్జ్ క్యాప్. వీటిల్లో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్కి అవార్డు ఇచ్చారు. అలాగే ఫ్లెక్సీ క్యాప్లో ఎడిల్వైజ్ ఫ్లెక్సీ క్యాప్, జేఎం ఫ్లెక్సీ క్యాప్, పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ 3 సెలెక్ట్ చేసి పరాగ్ పారిక్కి అవార్డు ఇచ్చారు. స్మాల్ మిడ్ క్యాప్ ఈక్విటీ ఫండ్స్లో ఎడిల్వైజ్ మిడ్ క్యాప్కి అవార్డు ఇచ్చారు. అలాగే షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్, అంటే ఇవి డెట్ ఫండ్స్ బేసికల్లీ, వీటిలో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ షార్ట్ టర్మ్కి, కార్పొరేట్ బాండ్ ఫండ్స్లో నిపాన్ ఇండియా కార్పొరేట్ బాండ్ ఫండ్, అలాగే మీడియం టు లాంగ్ డ్యూరేషన్ బాండ్స్లో 361 డైనమిక్ బాండ్ ఫండ్కి, అలాగే ఓవరాల్గా బెస్ట్ అసెట్ మేనేజర్గా ఎడిల్వైజ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని సెలెక్ట్ చేశారు. సో వీళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ చెప్దాం. లెట్స్ హోప్ దే విల్ కీప్ ఇన్వెస్టర్స్ రివార్డింగ్ విత్ దేర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ కోర్స్. కాలర్స్ లైన్లో ఉన్నారు, ఒక కాలర్ని తీస్తున్నాం. నమస్తే సార్, నా పేరు రామ్మోహన్ రావు అండి. రామ్మోహన్ రావు,
హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. అరే సార్ నా దగ్గర ఆస్ట్రా డిఎం 3,300 ఉన్నాయండి. ఏ రేట్లో కొన్నారు? నేను 450. 450లో ఆస్ట్రేడియం కొన్నారు. ఓకే. ఇంకోటి ఈఐఈఎల్ అంటారు, ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్. ఈ మధ్య అడిగినట్లే 2-3 మీరు అడిగాను సార్. అసలు పీపీఎల్ ఉంటే ఈఐఈఎల్ లారస్ 4 ఉన్నాయి సార్. మరి వారం వారం అడిగితే ఎలాగ మీరు? 15 రోజులు అయింది సార్. 15 రోజుల్లో ఏం మారుతుంది చెప్పండి? 15 రోజుల్లో ఏమి మారదు. మీ దగ్గర షేర్లు ఉన్నాయి కాబట్టి మీకు కంగారు ఆదుర్ద ఉంటాయి తప్ప షేర్ అనేది ఒక 3 నెలలకు ఒకసారి రివ్యూ చేసుకోవాలి. మరి 15 రోజులకి 10 రోజులకి ఒకసారి రివ్యూ చేసుకుని ఉపయోగం ఏంటి చెప్పండి? సేమ్ సమాధానం. కొత్త స్టాక్ ఏదైనా ఉంటే అడగండి. సార్ ఓకే, మళ్ళీ ఒక 2 నెలల తర్వాత మళ్ళీ ట్రై చేయండి. ఇదే స్టాక్స్ గురించి మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే, తెనాల నుంచి అండి. ఆదినారాయణ నా పేరు. అడండి ఆదినారాయణ గారు. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లోగడ రామకృష్ణ గారు చెప్పారండి. అప్పుడు కొన్నాను 800లో. తర్వాత ఇంకొన్ని కొన్నాను, యావరేజ్ 650లో ఉంది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఎల్ఐసి హౌసింగ్. ఓకే. దాన్ని ఏం చేయాలి అదొకటి. తర్వాత ఎస్జేవిఎన్ ఎస్బీఐ ఎస్జేవిఎన్ 121. 121లో ఎస్జేవి అని కొన్నారు. ఓకే. ఎన్బిసి 116. ఎన్బిసిసినా? ఎన్బిసిసి 116, పిఎన్బి 124. ఓకే, సరే. ముందుగా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ రామకృష్ణ గారు ఏం చేయొచ్చు? ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ బాగుందండి. అంటే ఫండమెంటల్ గా బాగుంది. లాస్ట్ 2 quarters మంచి రిజల్ట్స్ ఇచ్చారు. కాన్ఫరెన్స్ కాల్లో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. హైడ్రా వల్ల కొన్ని రిజిస్ట్రేషన్స్ హైదరాబాద్ లో లాస్ట్ క్వార్టర్ లో ప్రాబ్లం వచ్చాయి, అంటే అవి పెండింగ్ ఉన్నాయి. బహుశా ఈ క్వార్టర్ లో రిలీజ్ అవ్వచ్చు. అట్లాగే కర్ణాటక మార్కెట్ లో ఈ ఖాతా అని ఒక ఆన్లైన్ వర్షన్ స్టార్ట్ చేశారండి. అంటే రిజిస్ట్రేషన్స్ కి ఈ ఖాతాలో ప్రాబ్లమ్స్ వల్ల, బగ్స్ వల్ల కూడా రిజిస్ట్రేషన్స్ పెండింగ్ పడ్డాయని చెప్పారు. అవన్నీ కూడా ఈ క్వార్టర్ లో రిఫ్లెక్ట్ అవుతాయండి మనకి. సో ఆ రిఫ్లెక్ట్ అయితే స్టాక్ మళ్ళీ రైజ్ అయ్యే అవకాశం ఉంది. వాల్యూ పరంగా కానీ లీడర్షిప్ పరంగా కానీ హౌసింగ్ ఫైనాన్స్ గ్రూప్ లో మంచి స్టాక్ ఇది. లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చండి. మోర్ దాన్ 1 year హోల్డ్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ స్టాక్. కొంత అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది అమాంగ్ ది హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ ఇది ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. కుటుంబరావు గారు, ఎస్జేవిఎన్ ఎన్బిసిసి హోల్డ్ చేయొచ్చు? ఈ రెండు కూడా హోల్డ్ చేయమంటానండి. యాజ్ ఆఫ్ నౌ ఆయన కొన్న ప్రైస్ కంటే 20% బిలో ఉన్నాయి, బట్ ఫండమెంటలీ సౌండ్ స్టాక్స్. అండ్ ఎస్జేవిఎన్ లో కూడా గ్రీన్ డివిజన్ ఏదైతే ఉందో దాన్ని ఐపీఓకి తీసుకెళ్తాం అని చెప్తున్నారు కాబట్టి అట్ కరెంట్ లెవెల్స్ అనమాట ఇట్ లుక్స్ గుడ్ ఈ లెవెల్లో కూడా. కాబట్టి యావరేజ్ చేయాలన్నా కూడా బోత్ ద స్టాక్స్ ఆర్ రైట్ ఫర్ యావరేజింగ్ ఎట్ కరెంట్ లెవెల్స్ అని అంటాను. హోల్డ్ అండి. ఓకే, రెండు కూడా హోల్డ్ చేయండి. అలాగే మార్కెట్ ఎప్పుడు కూడా అడుగు ముందు ఉంటుంది వార్త కంటే. ఇవాళ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో వచ్చింది జిఎస్టీ కౌన్సిల్ నెక్స్ట్ మీటింగ్లో జిఎస్టీని ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ మీద జిఎస్టీని 5%కి తగ్గిస్తారు అని ఒక వార్త వస్తుంది. ఇది కనుక జరిగితే ఇన్సూరెన్స్ రంగానికి చాలా పాజిటివ్ స్టెప్ అవుతుంది ఇది. అందుకనే లాస్ట్ 10-15 డేస్గా ఇన్సూరెన్స్ స్టాక్స్లో ఒక హైటెండ్ ఇంట్రెస్ట్ మనకు కనిపిస్తుంది. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే అండి. నాకు 2 స్టాక్స్ ఉన్నాయండి. ఒకటేమో హెరిటేజ్ ఫుడ్స్ 530 మీద ఉన్నాయండి, ఒక 1 lakh. ఓకే. అండ్ ఎన్హెచ్పిసి 98 మీద యావరేజ్ ఉన్నాయండి, అది ఒక 70,000. ఇవి యావరేజ్ చేసుకోవచ్చు అంటారా లేదంటే హోల్డ్ చేయమంటారా? క్లోజ్ చేయొచ్చా, యావరేజ్ చేయొచ్చా? కుటుంబరావు, హెరిటేజ్ ఫుడ్స్, ఎన్హెచ్పిసి రెండు కూడా హోల్డ్ చేయమంటారండి, భయపడాల్సిన అవసరం లేదు. ఎన్హెచ్పిసి కూడా రీసెంట్ కరెక్షన్ తర్వాత తిరిగి పాజిటివ్ గా ట్రెండ్ అవుతుంది అప్వర్డ్స్. అండ్ ఈవెన్ హెరిటేజ్ కూడా రీసెంట్ బాటమ్ 365 దగ్గర ఇప్పుడు పెరిగి అనమాట 400+. మొన్న ఒక రోజు 415 కూడా వెళ్తాం చూసాం. బోత్ ద స్టాక్స్ ఆర్ లుకింగ్ గుడ్ అండి. ఇన్ఫాక్ట్ హెరిటేజ్ నేను అనుకుంటాం షార్ట్ టర్మ్ లో ఒక అప్స్వింగ్ మూవ్ కూడా రావచ్చు అని చెప్పేసి బిఫోర్ రిజల్ట్స్ అని అనుకుంటున్నాను, బోత్ ఎన్హెచ్పిసి అండ్ హెరిటేజ్. ప్రీ ఓపెన్ ట్రేడ్లో 190 పాయింట్ల లాభం కనిపిస్తుంది. 23,542 ఈ లెవెల్ మనకు నిఫ్టీలో కనిపిస్తుంది. సెన్సెక్స్ కూడా 680 పాయింట్ల లాభంతో ప్రీ ఓపెన్ ట్రేడ్ ఇది
ఎందుకంటే బహుశా కొంత తక్కువగా ఓపెనింగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. జానకి మెయిల్ పంపించారు, అలాగే వెంకట్ మెయిల్ పంపించారు. ఎగ్జికామ్, టెలి సిస్టమ్స్, ఓలా ఎలక్ట్రిక్ ఈ రేట్లో కొనుక్కోవచ్చా? వద్దండి, ఆగండి, రెండు కూడా ఇబ్బందులు ఉన్న కంపెనీలు. బోత్ ఓలా ఎలక్ట్రిక్ అయితే ఎన్సిఎల్టీ పిటిషన్ కూడా ఒకటి పడింది దాని మీద. సో అందువల్ల ఈ రెండింటినీ మీరు విడిచిపెట్టడమే మంచిది. రిజల్ట్స్ చూడండి, రిజల్ట్స్ ముఖ్యంగా ఎగ్జికామ్లో అయితే రిజల్ట్స్ చూడండి. ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పటికీ సార్ట్అవుట్ చేసుకుంటారు. నాట్కో ఫార్మా గురించి అడుగుతున్నారు. 1200లో హోల్డ్ చేస్తున్నారు నాట్కో 500 రూపీస్లో. కేపీఐటీ ప్రాఫిట్లో ఉన్నారు, నాట్కో లాస్లో ఉన్నారు, కేపీఐటీ ప్రాఫిట్లో ఉన్నారు. సో ఆయన ఇప్పుడు ఏమంటున్నారంటే నాట్కో యావరేజ్ చేయొచ్చా, కేపీఐటీ లాంగ్ టర్మ్ కోసం ఇంకా యాడ్ చేసుకోవచ్చా? కుటుంబరావు గారు. రెండు కరెక్టే అంటానండి. నాట్కో యావరేజ్ చేయమంటాను, కేపీఐటీ డిక్లైన్స్ లో బై చేయమంటాను. హలో సార్ నమస్తే సార్, నేను అనంతపురం నుంచి మాట్లాడుతున్నా. అనంతపురం నుంచి. పేరు? సతీష్ కుమార్ సార్. అడండి సతీష్. సార్ మీ ఫేవరెట్ స్టాక్ కిమ్స్, ఆస్ట్రేలియం, హెల్త్ కేర్ గ్లోబల్, నాట్కో అండ్ జైడస్ వెల్నెస్ సార్. దీంట్లో నుంచి ఒక 2 కానీ 3 కానీ స్టాక్స్ కావాలి సార్. ఏమిటన్నారు మీరు? హడావుడిగా ఏదో చదివారు. కిమ్స్, నాట్కో, జైడస్ లైఫ్. సార్ కిమ్స్, ఆస్ట్రేలియం సార్, ఆస్ట్రేడియం, హెల్త్ కేర్ గ్లోబల్, నాట్కో ఫార్మా, జైడస్ వెల్నెస్ సార్. ఈ 5 2 కానీ 3 కానీ స్టాక్స్ కావాలి సార్. మీరు కిమ్స్, జైడస్, ఆస్ట్రేడియం అనేవి హాస్పిటల్ స్టాక్స్. నాట్కో ఈజ్ ఎ ఫార్మా కంపెనీ. అవునవును సార్. ఎలాగ కంపేర్ చేయకూడదు వాటిని? చేయకూడదు. కిమ్స్, ఆస్ట్రేడియంలో ఏది బెటర్ స్టాక్ అవుతుంది కుటుంబరావు గారు? కిమ్సే బెటర్ అంటానండి, ఎందుకంటే ఆస్ట్రేడియం లాస్ట్ క్వార్టర్ లో రిజల్ట్ కూడా వీక్ ఉండింది. స్టాక్ ఇప్పటికీ క్లోజర్ టు 52 వీక్ లోస్ ఉంది ఆస్ట్రేడియం, అది గుర్తుంచుకోవాలి. ఐ వుడ్ ప్రిఫర్ కిమ్స్. కిమ్స్ ఇప్పుడు ఆల్ ఇండియా ప్లేయర్ కూడా అవుతుంది, పాన్ ఇండియా ప్లేయర్ కూడా అవుతుంది, కాబట్టి డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెటర్ బెట్స్ ఇన్ హాస్పిటల్ సెక్టర్. అండ్ బిట్వీన్ నాట్కో అండ్ జైడస్ లైఫ్ ఎట్ కరెంట్ వాల్యుయేషన్ నాట్కో గుడ్ అంటానండి, నాట్కోనే బై చేయమంటా జైడస్ కంటే. ఓకే రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. రమేష్ మిరియాలు కూడా అండి. టిటాగర్ వ్యాగన్, వోల్టాస్, డ్రీమ్ ఫోక్స్ ఈ 3 ఎంట్రీ పై చెప్పండి. ఎంట్రీ ప్రైస్ కావాలి మూడిటికి. ఓకే రామకృష్ణ గారు, టిటాగర్ వ్యాగన్స్ ఏ ప్రైస్ దగ్గర కొనవచ్చు? వోల్టాస్ ఎక్కడ కొనవచ్చు? ఓకే అండి, టిటాగర్ వ్యాగన్ ప్రస్తుతం 799 దగ్గర ఉందండి. చిన్నగా పెరుగుతుంది రీసెంట్ టైమ్స్ లో, కానీ రైల్వే స్టాక్స్ అంత అట్రాక్టివ్ గా అనిపించడం లేదండి ప్రస్తుతానికి అయితే ఇమీడియట్ గా కొనొద్దండి, అవాయిడ్ చేయండి. క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇమీడియట్ గా అది ఎంట్రీ లెవెల్ కూడా అవసరం లేదు, కొనాల్సిన పని లేదండి. వోల్టాస్ అయితే 1437 దగ్గర ఓపెన్ అయింది ఈ రోజున. అబౌవ్ 1500 ఈ స్టాక్ బై చేయొచ్చు. డ్రీమ్ ఫోక్స్ కూడా మీరు రిజల్ట్స్ చూడండి, రిజల్ట్స్ చూసిన తర్వాత డెసిషన్ తీసుకోవడం మంచిది. లేదు నేను తప్పనిసరిగా కొనాల్సిందేనండి ఈ స్టాక్, నేను చాలా బులిష్గా ఉన్నాను అనుకుంటే మేబీ 276 దాటాలి. 276 తర్వాతనే కొనడం మంచిది, అప్పుడే ఒక అప్ ట్రెండ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. సార్ నా దగ్గర నిపాన్ సంబంధించి ఈటీఎఫ్ ఉంది సార్, చైనా హ్యాంగ్సాంగ్. హ్యాంగ్సంగ్ ఈటీఎఫ్ ఉంది. అవును సార్. సార్ అది నేను అక్టోబర్ లో తీసుకున్నాను సార్, 400 ప్రైజ్ లో 1 lakh వర్త్వి. వెరీ గుడ్. అది ఇప్పటికి నాకేం రిటర్న్ అంతేం లేదు సార్. అది రిటర్న్ అనిపించట్లేదు. హ్యాంగ్సంగ్ అప్పటి నుంచి బాగా పెరిగింది, మరి నేను ఈ పర్టికులర్ స్కీమ్ అయితే ఎలా పెర్ఫామ్ చేస్తుందో తెలీదు. బట్ అక్టోబర్ నుంచి చూస్తే మేము హ్యాంగ్సంగ్లో మంచి అప్ ట్రెండ్ వచ్చింది. ఇందులో రిఫ్లెక్ట్ కాలేదా అది? అంటే మనం కొన్నప్పుడు 400 ప్రైజ్ లో కొన్నాం సార్, మళ్ళీ 300 అది 380 320 వరకు చేరి మళ్ళీ 400కి వచ్చింది. అది 420 430కి వచ్చింది. ఓకే, ఇప్పటికి హోల్డ్ చేయమంటారా ఎలా సార్? హోల్డ్ చేయండి. యుఎస్ నుంచి ఎక్కువ యాక్షన్ ఇప్పుడు చైనాకి మారుతోంది. చైనాకి రిప్లికానే హ్యాంగ్సంగ్. సో అన్ని చైనీస్ స్టాక్సే అందులో లిస్ట్ అయి ఉంటాయి, కాబట్టి యూ షుడ్ హోల్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్. అప్పుడే మీరు ఈ రాబోయే ర్యాలీని దాన్ని మీరు ఓడిసి పట్టుకోగలుగుతారు. కాబట్టి హోల్డ్ చేయండి. ఐ థింక్ ఎస్ఐపి చేస్తుంటే కంటిన్యూ చేయండి. హలో నమస్తే అండి, అడగండి. వసంత్ గారు, నా పేరు చంద్రశేఖర్ అండి. కంపాయి నిర్లాక్ గురించి ఏమైనా చెప్తారా?
కాన్సాయ్ నెరోలాక్ కొన్నారా? ఏ ప్రైస్లో కొన్నారు? నేను 290లో కొన్నానండి. 290లో కాన్సాయ్ నెరోలాక్ కొన్నారు. ఓకే. అవును. అది ఏంటి అమ్మాలా ఉంచుకోవాలా, తగ్గిపోయింది, పెరగట్లేదు అసలు. అవును, పెయింట్ స్పేస్ కేబుల్స్ అండ్ వైర్స్ లాగా పెయింట్ స్పేస్లో కూడా ఒక పెద్ద ప్లేయర్ రావడంతో గందరగోళం జరిగింది. కుటుంబరావు హోల్డ్ చేయొచ్చా కాన్సాయ్ నెరోలాక్? నన్ను అడిగితే ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూసి అనమాట ర్యాలీలో అమ్మంటానండి. ఎందుకంటే లాస్ట్ టైం అదర్ దాన్ అర్నింగ్స్ అనమాట స్పెషల్ గెయిన్స్ రావటం తోటి స్టాక్ ఆ టైం అప్పుడు ర్యాలీ అవటం కూడా చూసాం థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ అప్పుడు. బట్ దట్ ఈస్ ద పీక్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను. అండ్ మీరు అన్నట్టు ఇప్పుడు M&A యాక్టివిటీ కూడా పెరుగుతుంది. హూ నోస్ కాన్సాయ్ నెరోలాక్ కూడా ఎవరైనా టేక్ ఓవర్ చేసేస్తారేమో చెప్పలేం మనం. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో ఇప్పుడు ఎక్విషన్స్ కూడా మొదలైనవి కాబట్టి యాజ్ ఆఫ్ నౌ డెఫినెట్లీ ఐ వుడ్ హోల్డ్ అండ్ సెల్. Q4 రిజల్ట్ చూడటమే ఇమ్మీడియట్ గా హెసిటేట్ చేయకుండా ఆ ర్యాలీలో ఎగ్జిట్ అయిపోవటం బెటర్. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో నమస్తే అండి, అడగండి. సార్ నమస్తే అండి, నేను విజయలక్ష్మి ఖమ్మం నుంచి మాట్లాడుతాను సార్. అడగండి. సార్ ఈ CDSL సిటీ యూనియన్ బ్యాంకు తీసుకోవచ్చా సార్ ఇప్పుడు? CDSL సిటీ యూనియన్ బ్యాంక్ కొంటారు. కొనొచ్చా కుటుంబరావు ఈ రెండు స్టాక్స్? ఏదండి BDL? CDSL అండ్ సిటీ యూనియన్ బ్యాంక్. కరెంట్ వాల్యుయేషన్స్ రెండు కూడా కాస్త అట్రాక్టివ్ గానే కనిపిస్తున్నాయండి. బట్ డెఫినెట్లీ నాట్ ఫర్ షార్ట్ టర్మ్ అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటేనే బై చేయాలి. ఎందుకంటే CDSL నేను అనుకోవటం మేబీ ఇప్పుడు NSDL అనమాట IPO అంటున్నారు కాబట్టి IPO టైం అప్పుడు కాస్త సిజిల్ రావచ్చు అనమాట స్టాక్ లో. కొంచెం షార్ట్ టర్మ్ యాక్షన్ కూడా అందులో ఉంటుంది అని అంటాను. డెఫినెట్లీ రెండు కూడా కెన్ బి పర్చేస్డ్ ఎట్ కరెంట్ లెవెల్. సిటీ యూనియన్ కూడా ఇప్పుడు అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ వచ్చింది అండ్ దానికి మిగతా ప్రైవేట్ బ్యాంక్స్ లాగా పెద్ద సిగ్నిఫికెంట్ కన్సర్న్స్ కూడా లేవు. ఓకే, రైట్. మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో హలో సార్. నమస్తే అండి, అడగండి. నమస్కారం సార్, నా పేరు గణేష్, దుబాయ్ నుంచి మాట్లాడుతున్నా సార్. గణేష్ ఎక్కడి నుంచి? దుబాయ్ నుంచి సార్. దుబాయ్ నుంచి. అడగండి. నాకు ఒక 3 స్టాక్లు చెప్పండి సార్. MCC 14% లాస్ లో ఉన్నా సార్. నువ్వుకో 36%, స్పందన 66% లాస్ లో ఉన్నా సార్. ఇవి యావరేజ్ చేయొచ్చా లేకుంటే ఎగ్జిట్ కావచ్చా సార్? NCC, స్పందన, స్ఫూర్తి. అండ్ నువ్వుకో ఇంకోటి ఏదన్నారు? నువ్వుకో స్టాక్. నువ్వుకో విస్టాస్. ఓకే, ఇప్పుడు ఏంటి 3 హోల్డ్ చేయొచ్చా లేదా? స్పందన అయితే ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వాలండి. ఇట్స్ వన్ ఆఫ్ ద వీకర్ స్టాక్స్. ఇదివరకు కూడా చెప్పాం మనం. ఈవెన్ Q3 Q2 రిజల్ట్స్ అప్పుడు కూడా చెప్పాం నష్టాలు వస్తున్న కంపెనీ ఇందులో ఉండద్దు, ఎంత తొందరగా బయటకు వస్తే అంత తొందరగా వచ్చేయండి అన్న. అప్పుడు దాదాపు 600 ఉండింది స్టాక్. అక్కడి నుంచి ఇప్పుడు 300 కిందకు కూడా వచ్చేసింది అనమాట. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద వీకర్ స్టాక్స్ ఇన్ దట్ స్పేస్. అవాయిడబుల్ స్టాక్, అందులో అయితే డౌటే లేదు. అందులో నోవోకో విస్టాస్ ఇప్పుడిప్పుడే కాస్త వాల్యూమ్స్ బయింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది. మొన్న లార్జ్ మూవ్ కూడా చేసింది లాస్ట్ వీక్. ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు సిమెంట్ స్టాక్స్. మేబీ ఫ్యూచర్ లో ఇది కూడా ఒక M&A క్యాండిడేట్ కావచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నా. అదానీస్, అల్ట్రాటెక్ మంచి బిట్ కూడా చేయొచ్చు ఈ కంపెనీ కోసం అని చెప్పేసి. డెఫినెట్లీ హోల్డ్. NCC యాడ్ కూడా చేయమంటాను. అట్ కరెంట్ వాల్యుయేషన్స్ యూ షుడ్ బై NCC. ఇంకా ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. ప్రస్తుతం నిఫ్టీ 130 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది, 23,477. సో 23,500కి దగ్గరగా ఓపెన్ అయింది నిఫ్టీ. అలాగే సెన్సెక్స్ 420 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 330 పాయింట్లు. నిఫ్టీ స్టాక్స్లో కేవలం 8 స్టాక్స్ నష్టాలతో కనిపిస్తున్నాయి. మిగతా 41, 42 స్టాక్స్ కూడా లాభాల్లో కనిపిస్తున్నాయి. సో ఒక మంచి ఓపెనింగ్ చూస్తున్నాం, పాజిటివ్ ఓపెనింగ్. మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా పాజిటివ్గా ఓపెన్ కావడం చూస్తున్నాం. IT ఇండెక్స్ కూడా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది ఈరోజు. ఫార్మా, ఆటో ఇలా మనకు అక్రాస్ ది బోర్డ్ లాభాలు కనిపిస్తున్నాయి. పవర్ స్టాక్స్లో కొంత ఉత్సాహం కనిపిస్తుంది. పవర్ గ్రిడ్ ఈజ్ అప్ 2%, రిలయన్స్ ఈజ్ అప్ 1%. అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.5% లాభంతో ఓపెన్ అయింది. యాక్సిస్ బ్యాంక్ 1% లాభంతో కనిపిస్తుంది. SBI 0.8%. అడ్వాన్స్ డిక్లైన్స్ చూద్దాం. 1929 స్టాక్స్ లాభాలతో, 458 స్టాక్స్ నష్టాలతో. సో ఆల్మోస్ట్ 4:1 నిష్పత్తిలో మనకు అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కనిపిస్తుంది. ఈవెన్ NSEలో కూడా 1923, 199 ఇంకా స్ట్రాంగ్గా మనకు బ్రెడ్త్ కనిపిస్తుంది NSEలో.
సో నిఫ్టీ గెయినర్స్లో హీరో మోటోకార్ప్, ఓఎన్జీసీ, కోటక్ బ్యాంక్ ఇలాంటివి మనకు గెయినర్స్గా కనిపిస్తున్నాయి. ఈవెన్ రిలయన్స్ ఫర్ దట్ మ్యాటర్. నష్టపోయినవి ట్రెంట్, టైటన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అలాగే టాటా కన్జ్యూమర్, టైటన్, అల్ట్రాటెక్ సిమెంట్, బ్రిటానియా, ఇవి మాత్రమే సిప్లా, ఇవి మాత్రమే స్వల్పంగా నష్టాలతో మనకు కనిపిస్తున్నాయి. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్, సుమారుగా 150 పాయింట్ల లాభం ఈ సమయంలో మనకు నిఫ్టీలో కనిపిస్తోంది. అలాగే టాప్ గెయినర్స్ లిస్ట్లో ఇవాల్టి మిడ్ క్యాప్ స్పేస్లో ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ కనిపిస్తోంది, ఆల్మోస్ట్ 8%. ఆస్ట్రాజెనెకా, ఐజీఎల్, కేఫిన్ టెక్నాలజీస్, గెయిల్, జ్యోతి సిఎన్సి, రైల్టెల్, హిటాచి ఎనర్జీ, ఒలెక్ట్రా గ్రీన్ టెక్, చెన్నై పెట్రో, గ్లాండ్ ఫార్మా, నెట్వర్క్ 18, విజయ్ డయాగ్నోస్టిక్స్, ఎన్సిసి, క్వెస్ కార్ప్, స్టెర్లింగ్ విల్సన్, శ్యామ్ మెటాలిక్స్, పీటీసీ ఇండస్ట్రీస్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, జూపిటర్ వ్యాగన్స్ ఇలాంటి కౌంటర్స్లో లాభాలు కనిపిస్తున్నాయి. అలంబిక్ ఫార్మా, మ్యాన్కైండ్ ఫార్మా, కేఈసీ ఇంటర్నేషనల్, సువేన్ ఫార్మాలో కొంత సెల్లింగ్ కనిపిస్తోంది. హోమ్ ఫస్ట్, ఎరిక్ లైఫ్ సైన్సెస్, రామకృష్ణ ఫోర్జింగ్స్, నువోకో విస్టాస్, జిందాల్ స్టెయిన్లెస్, డాక్టర్ లాల్ ప్యాథ్ ల్యాబ్స్, కరూర్ వైశ్య బ్యాంక్, ఇటువంటి కౌంటర్స్ అన్నీ కూడా మనకు నష్టాలతో కనిపిస్తున్నాయి. రామకృష్ణ గారు. సో మార్కెట్స్ ఆల్మోస్ట్ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ లెవెల్ 23,464 అండి. అది లోగా ఫామ్ అయింది, ఆల్మోస్ట్ అక్కడే లో ఫార్మేషన్ చేసుకొని మార్కెట్ పైన ట్రేడ్ అవుతుంది. మార్కెట్స్ మళ్ళీ కొద్దిగా ఈ ఫస్ట్ 1 అవర్లో కొద్దిగా కన్సాలిడేట్ చేసుకొని మళ్ళీ 23,460, 450 జోన్కి వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రైస్ పాయింట్ దగ్గర లాంగ్ అటెంప్ట్ ట్రై చేయొచ్చు ఇంట్రాడే కోసం. కాకపోతే స్ట్రిక్ట్ స్టాప్ లాస్లతో చేయాలండి, ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్స్ వర్టికల్గా పెరిగింది కాబట్టి ఎనీ టైం షార్ట్ ఫాల్స్ కూడా మనము ఇంట్రాడే వాలటిలిటీ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి స్టాప్ లాస్తో 23,450, 460 మధ్యలో లాంగ్ అటెంప్ట్ ట్రై చేయమని చెప్తాను. ఇంకా స్టాక్ వ్యూస్లో మనం చూస్తే ఐటీసీ హోటల్ మన టార్గెట్స్ ఇచ్చేసాయండి, 204 దాకా వెళ్ళే స్టాక్ మళ్ళీ ఇప్పుడు 195 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోమని చెప్తాను. అలాగే మనోరమ, అలాగే ఐషర్ మోటార్స్ మనకి ఇప్పుడు ఆల్రెడీ 4% ప్రాఫిట్స్లో ఉన్నాయి. ఆ రెండు కూడా కంటిన్యూ చేయమని చెప్తాను నెక్స్ట్ 1 or 2 డేస్కి. ఫ్రెష్గా లాంగ్ పొజిషన్స్ ఎవరైనా ట్రై చేస్తే లారస్ ల్యాబ్లో ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ ట్రై చేయమని చెప్తాను. ఒక 4% స్టాప్ లాస్తో ఒక 6 to 7% టార్గెట్ కోసం. ఓకే, కేఫిన్ టెక్నాలజీస్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, 6% పెరిగింది ఈరోజు ట్రేడ్లో. అలాగే ఐటీ ప్యాక్లో ఓరియంట్ టెక్నాలజీస్ చాలా రోజుల తర్వాత 5% అప్పర్ సర్క్యూట్ దగ్గర ఫ్రీజ్ అయింది. రాజేష్ పాల్వే జాయిన్ అయ్యారు మనతో. గుడ్ మార్నింగ్ రాజేష్ జీ. సో what's your advice for the traders? Good morning, Vasanji. Good morning, everyone. So I think one should remain on the long side of trade as Nifty is trading about 22,430. So this level one needs to keep closely watch. If he continues to trade about 23,430 on spot, there is a possibility that this rally can extend to 23,700 to 23,800. So at this juncture we are buying 23,450 call option, which is trading at around 162 rupees. We are keeping a stop loss of around 115, and our positional view for this call option and aiming the target of 250 to 260 for this call option. So 23,450 call option we are buying with stop loss of 115. So for this week, for the month for 27th March. Okay, right. Yeah. Railway is looking attractive. So from railway, one can focus on Titagarh Wagon as well as IRCTC. These two stocks one can look at. Force Motor is looking very attractive. The kind of breakout which we are getting, I think here we may see more traction. 8850 to 8900 would be the next target. Keep your stop loss around 8600 to buy Force Motor. Tata Technology, again there is a reversal from the lower level, so I think there could be some pullback to continue in Tata Technology. Possible target towards 720, 730 we may see. So buy with stop loss of 682. And Glenmark Pharma, for positional perspective one can look at, there is a falling channel breakout on the weekly chart. So with stop loss of 1470, Glenmark Pharma can be looked at for positional perspective. Upside target we are projecting around 1570 to 1600.
ఓకే, సో గ్లెన్మార్క్ ఫార్మా తీసుకోవచ్చు అప్ టు 1600 టార్గెట్ ప్రైస్ కోసం. అలాగే 23,450 కాల్ ఆప్షన్ తీసుకోమంటున్నారు. స్టాప్ లాస్ పెట్టుకోవాలి 115 దగ్గర, 115 ప్రీమియం దగ్గర. టార్గెట్ 250 to 260 రూపీస్ ప్రీమియం వసూలు అయ్యే అవకాశం కనిపిస్తుంది. గుడ్, థ్యాంక్ యూ రాజేష్ జీ. తర్వాత కొన్ని మెయిల్స్ చూద్దాం. ప్రశాంత్ కుమార్ మెయిల్ పంపించారు. ఓఎన్జీసీ, గెయిల్, జిఆర్ఎస్సి ఈ మూడు ఉన్నాయి. జిఆర్ఎస్సి 2400, గెయిల్ 206, ఓఎన్జీసీ 276. కుటుంబరారు యావరేజ్ ఏమైనా చేయొచ్చా అవి? టీఆర్ఎస్సీ ఆల్రెడీ బాగా జంప్ అయిపోయిందండి, ఇంకా ఇక్కడ యావరేజ్ చేయాల్సిన అవసరం అయితే లేదని చెప్పేసానంటే. గెయిల్ హీ కెన్ యావరేజ్ కావాలంటే కూడా, బట్ 1 year హోల్డింగ్ కానీ, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ డివిడెండ్స్ ఇవన్నీ కూడా సెప్టెంబర్ నుంచి కనుక స్టార్ట్ అవుతాయి ఇది పిఎస్యూ స్టాక్స్ అనమాట. అప్పటి వరకు మరి మినిమం అప్పటి వరకు వెయిట్ చేయాలి. క్యాపిటల్ అప్రిసియేషన్ కమ్ డివిడెండ్ అంటే కనుక ఎట్ కరెంట్ లెవెల్స్ యూ కెన్ బై గెయిల్ ఆల్సో. ఓకే, శివ విజయవాడ నుంచి ఐఆర్ఎఫ్సి 8% నష్టంలో ఉన్నారు. అలాగే ఆర్వీఎన్ఎల్ 20% నష్టంలో ఉన్నారు. రాజేష్, ఐఆర్ఎఫ్సి you're talking about some railway stocks, IRCTC and Titagar Wagon, but what about IRFC and RVNL? He is in a loss of 8% in IRFC and 20% in RVNL. So I think IRFC has given breakout. Now it's trading above 50-day moving average. So hold the position. I think if it's remain above 126 level, possible upside we may see towards 143 to 146. So again, at this juncture, again one should review it. RVNL is also looking, bullish for near-term perspective. Though structure is still weak, but it's negotiating with 50-day moving average. So if it crosses above 382, 384 level, here also we can see rally towards 400 zone. So at this juncture, we are bullish for RVNL with stop loss of 365. So I think most of the railway stocks are doing good. I think we may see further more traction. Titagar Wagon, I think we have mentioned in the opening, it's now trading at day high. So I think most of the railway stocks are showing good traction in terms of buying. ఓకే, రైల్వే స్టాక్స్లో మళ్ళీ ఒక అప్ మూవ్ అనేది ప్రారంభమైనట్లు కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజేష్, కుటుంబరావు గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.